మహిళలో ఒవేరియన్ క్యాన్సర్ ఉంది అనుకుందాం. సో, ఆ ఒవేరియన్ క్యాన్సర్ అనేది ఈరోజు ఆ వ్యక్తికి కనిపిస్తే అది ఈరోజు వచ్చిందని కాదండి. గత 15 సంవత్సరాల ముందే అది శరీరంలో మొదలైంది. సో, అది ఇనీషియేట్ అయ్యి, ప్రమోట్ అయ్యి, ప్రోగ్రెస్ అవ్వడానికి ఈరోజు అది కంప్లీట్ ఒవేరియన్ క్యాన్సర్‌గా డయాగ్నైజ్ అవ్వడానికి 15 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక క్యాన్సర్ అనేది, క్యాన్సర్ సెల్ అనేది అది మల్టిప్లై అవుతూ, డివైజ్ అవుతూ అది ఒక పెద్ద ట్యూమర్‌గా మారి, అది ఒక డిసీజ్‌గా ప్రోగ్రెస్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మన యొక్క ఆహారపు విధానాలు, మన యొక్క జీవన శైలి. సో, సరైన ఆహారపు విధానాలు ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకోవడం ద్వారా, ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని అవలంబించడం ద్వారా, మనం క్యాన్సర్ యొక్క ప్రమోషన్‌ని, ప్రోగ్రెస్‌ని, ట్రాన్స్‌ఫర్మేషన్‌ని మనం నిలుపుదల చేసుకోవచ్చు. క్యాన్సర్ ప్రోగ్రెస్‌ని స్లో డౌన్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్యాన్సర్ మ్యుటేషన్ మనం రివర్స్ చేసుకోవచ్చు. అది మన చేతిలో ఉంది. అది శాస్త్రీయ పరిశోధనలో రుజువైంది. కాబట్టి చాలామంది మహిళల్లో కూడా వాళ్ళ ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నప్పటికి కూడా అది తెలియకుండా చాలామంది చనిపోతుంటారు. అది క్యాన్సర్ వల్ల కాకుండా. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్స్. సో, ఎప్పుడైతే మనం ఈ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్‌ని మనము తగ్గించుకోగలిగామో, వాటిని ఎలిమినేట్ చేసుకోగలిగామో మన లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా క్యాన్సర్ యొక్క ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు. సో, క్యాన్సర్ మ్యుటేషన్ మనం రివర్స్ చేసుకోవచ్చు. క్యాన్సర్ వల్ల మరణించకుండా మనం రక్షించుకోవచ్చు.